అందరికీ నమస్తే. ఇది గత కొద్ది రోజులుగా మనం రాష్ట్రంలో గమనిస్తూ ఉంటే అవినీతి పరులని ఎత్తుకొనిపోయి జైల్లో వేస్తూ ఉన్నారు. చట్టరీత్యా ముందు ఎక్కడెక్కడో తప్పించుకొని తిరుగుతున్న నేరస్తుల్ని, హంతకుల్ని పట్టుకుంటూ ఉన్నారు. దాంట్లో మనం చూస్తే ఒక చిన్న గమనిస్తే ఎర్రచందనం స్మగ్లింగ్. దీని గురించి ఎర్రచందనం స్మగ్లింగ్ అని అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఏంది? పుష్ప సినిమా గుర్తుకొస్తుంది. దాన్ని ఆ డైరెక్టర్ పుష్ప 1 అని, పుష్ప 2 అని ఈ విధంగా సీక్వెల్గా తీస్తూ ఉన్నాడు. రియల్ లైఫ్లో కూడా నిజ జీవితంలో కూడా కొంతమంది పుష్పాలు ఉన్నారు. ఆ పుష్పాలు ఎవరేంటంటే గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది నేతలు. వాళ్ళ గురించి నిజంగా ఒకవేళ తీయాలంటే సిరీస్లు తీసుకోవాలేమో, నెట్ఫ్లిక్స్ సిరీస్ల లాగా అట్టుంది పరిస్థితి. ఈ మాటలు ఎందుకంటున్నానంటే ఈరోజు ఒక అతన్ని అరెస్ట్ చేశారు, బాబుల్ రెడ్డి అనే వ్యక్తిని. అతను ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మండల పరిషత్ నాయకుడు, అదేవిధంగా పుల్లంపేట మండల పరిషత్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. బాబుల్ రెడ్డి అనే వ్యక్తి ఎర్రచందనం స్మగ్లర్. అతని పైన గతంలో అనేక కేసులు ఉండేటివి. ఆ కేసులన్నింటిలో గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పించుకొని ఈరోజు టాస్క్ ఫోర్స్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ బాబుల్ రెడ్డే ఈ బాబుల్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి, బాబుల్ రెడ్డి అంటే అత్యంత సన్నిహితులుగా మెలుగుతూ ఉన్నారు. అంటే ఎర్రచందనం గతంలో చూస్తే మనం 5 ఏళ్లగా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎక్కడ ఎర్రచందనం అనేది చెప్పుకోదగ్గ స్థాయిలో పట్టుబడలేదు. అది కాకుండా ఏంటంటే ఎర్రచందనం అనేది వీళ్ళే విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేసుకున్నారు. ఎవరు? ఈ వైసీపీ నాయకులే స్మగ్లింగ్ చేశారు. సాక్షాత్తు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది. ఇంకా ఎవరెవరు హస్తం ఉందో మనం ఒకసారి విత్ ఆధారాలతో చూడండి. జగన్మోహన్ రెడ్డి, బాబుల్ రెడ్డి, ఇతను ఎర్రచందనం స్మగ్లర్. ఈ బాబుల్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మండల పరిషత్ చైర్మన్గా చేశారు, పుల్లంపేట అనే మండలంకి, కడప జిల్లా. ఓకేనా? అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని దగ్గరగా అత్యంత సన్నిహితంగా పర్సనల్ అపాయింట్మెంట్లు ఇచ్చి సైతం మాట్లాడేవాడు. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు, బాబుల్ రెడ్డి గారు, ఈ ఎర్రచందనం స్మగ్లర్, ఈ బాబుల్ రెడ్డి అనే వ్యక్తి ఎర్రచందనం స్మగ్లర్ ఈరోజు అరెస్ట్ అయ్యాడు. అంటే ఎర్రచందనం స్మగ్లర్లతో జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. గతంలో 5 ఏళ్ళు రాష్ట్రంలో ఎర్రచందనాన్ని అక్రమంగా అమ్మిన అవినీతి పరుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పచ్చు. ఇంకొకటి చూస్తే ఇంకొక ఫోటో. ఇక్కడ ఎవరు? మన బిగ్గిరెడ్డి తాత, ఎవరు? పెద్దిరెడ్డి. ఈయన పొంగనూరు పుడింగ్ అని బాబు గారు కూడా చాలా సందర్భాలు అన్నారు. ఈ పుడింగి పక్కనే బాబుల్ రెడ్డి. ఈ పక్క ఎవరున్నారు తెలుసా? కొల్లం గంగిరెడ్డి. ఈయన ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లరు. చూడండి, ఒక పక్క ఏమో ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లరు, ఇంకొక ఏమో లోకల్ స్మగ్లరు, ఎర్రచందనం స్మగ్లర్. మధ్యలో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈయన అటవీ శాఖ మంత్రిగా కూడా చేశారు. ఈయన చిత్తూరు జిల్లాలో కూర్చొని రాయలసీమ మొత్తం మీద, ముఖ్యంగా కడప జిల్లా, చిత్తూరు జిల్లాలో ఉండే ఎర్రచందనాన్ని దారి మళ్లించడం, దేశం దాటించడంలో కూడా ఈయన పాత్ర ఉంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం చేస్తే నేపాల్లో పట్టుబడిన ఎర్రచందనం కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతని కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధాలున్నాయి తేలింది. అంటే ఈ బాబుల్ రెడ్డి, కొల్లం గంగిరెడ్డి ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లతో మధ్యలో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన మాలలు ధరిస్తూ ఉంటారు. ఏంటంటే ఆ మాలలు ధరించింది ఆయన అవతారం చూసి ఎవరన్నా ఏమంటే ఎవరో అమాయకుడురా, మంచోడను, కానీ చేసేవండి ఎర్రచందనం స్మగ్లర్లు. ఇటుపక్క రీసెంట్గా చూస్తూ ఉన్నాం ఈయన భూ కబ్జాలు. అదొక చరిత్ర. ఎందుకంటే ఎంతమంది వేల మంది వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన. భూ కబ్జాలు, ఇప్పుడేమో ఎర్రచందనం స్మగ్లర్లు. ఈ బాబుల్ రెడ్డి, కొల్లం గంగిరెడ్డి. ఇంకొక ఫోటో చూడండి. ఇదేంటంటే సెన్సేషన్ ఫోటో. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఒకరో ఇద్దరు కాదండి, ఈ బాబుల్ రెడ్డి అనే వ్యక్తికి ఎంత పెద్ద స్థాయిలో సహకరించారంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నది. తర్వాత నెంబర్ 2గా చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో, ఇంటర్నేషనల్ ఎర్రచందన స్మగ్లర్తో. ఈ బాబుల్ రెడ్డి ఇక్కడ కూర్చో అంటే ఇక్కడ ఉండేది ఎవరు తెలుసా? రకేష్ ధనంజయ్ రెడ్డి. ఈయన ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓ సలహాదారుడు, సీఎంఓలో సలహాదారుడుగా ఉండే ఒక వ్యక్తి పక్కన ఒక స్మగ్లర్, ఎర్రచందనం స్మగ్లర్ ఉన్నాడు. అతని పక్కనే ఇక్కడ చూస్తే ఇద్దరు పోలీస్ అధికారులు తల దించుకొని ఉన్నారు. అంటే వీళ్ళని ఏదో సంథింగ్ ఈ ధనంజయ్ రెడ్డి అనే వ్యక్తి ఈ బాబుల్ రెడ్డి కోసం ఈ ఇద్దరు పోలీసులను ఏదో అంటున్నట్టుగా అనిపిస్తోంది. ఇక్కడ ఎదురుగా చూస్తే ఇక్కడ మీరు ఫోన్ మాట్లాడుతా ఇక్కడ ఒకటి ఉన్నారు. నేను ఇది ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ ఉండేది కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. ఎవరు? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎవరో తెలుసు కదా, ఎక్స్ స్టేట్ డీజీపీ. ఇక్కడ సీఎంఓ సలహాదారుడు ధనంజయ్ రెడ్డి, ఇక్కడ ఎర్రచందనం స్మగ్లర్ బాబుల్ రెడ్డి. ఎదురుగా పోలీసు వాళ్ళని పెట్టుకొని ఏదో పెత్తనం జలాయిస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఒక ముఖ్యమంత్రి, అదేవిధంగా స్టేట్ డీజీపీ, సీఎంఓ సలహాదారుడు,
ఒక మంత్రి, అదేవిధంగా ఒకప్పుడు లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, ఈ విధంగా ఎంతో మందితో ఈ బాబుల్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. 5 ఏళ్ళు ఏం చేశారు? ఇంకొకటి, ఇవన్నీ ఒక ఎత్తు, ముఖ్యమంత్రి, స్టేట్ డీజీపీ, ఇక్కడ అధికారులు, సీఎంఓ సలహాదారుడు, మంత్రి. ఇది ఇంకొకటి ఏంటో తెలుసా, ఈయనకి ఎర్రచందనం స్మగ్లర్ అంటే ఒక రోజులో అవ్వలేడు కదా, కొన్ని సంవత్సరాలుగా బిల్డ్ చేసుకో అంటాడు కదా నెట్వర్క్. ఈయన్ని ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరితో, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారితో పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని ఫోటో ఉంది. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ నేను చెప్పదలుచుకునేది, ఇతన్ని తయారు చేసిన మహానుభావుడు ఎవరో తెలుసా? రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారితో కెరీర్ మొదట్లో మన బాబుల్ రెడ్డి గారు ఉన్నారు. అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, భూమాన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, మళ్ళీ బాబుల్ రెడ్డి కావచ్చు, కొల్లం గంగిరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇంతకుముందు మనం చూసాం సీఎంఓ సలహాదారుడు ధనుంజయ రెడ్డి కావచ్చు, స్టేట్ డీజీపీగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సింది ఎవరు? పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఒక చీడ పురుగులాగా ఎవరు ఉంది? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లర్లతో కూర్చో అన్నాడు. ఈ ఫోటో చూశారు కదా, ఇక్కడ ఎర్రచందనం స్మగ్లర్లతో కోటేసుకుని కూర్చో అన్నాడు సీఎంఓ సలహాదారుడు. మంచి చేయాల్సిన వీళ్ళు ఈ విధంగా ఎర్రచందనం స్మగ్లర్లతో. ఇంకా చూస్తే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అది వీళ్ళ చరిత్ర. చూడండి ప్రజల్లారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లారా, వీళ్ళు ఎంత నేరస్తులో, ఎంత అవినీతి పరులో చూడండి. ఈరోజు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే వీళ్ళు సహకరించింది ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏ రోజన్నా సామాన్యులకి అపాయింట్మెంట్లు ఇచ్చాడా? కనీసం ఎమ్మెల్యేలకు కూడా. కానీ ఈయన అపాయింట్మెంట్లు ఎవరికి ఇచ్చాడు? ఎర్రచందనం స్మగ్లర్లకి. ఎర్రచందనం స్మగ్లర్లతో రోజు సిట్టింగ్ వేసేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ తెలుస్తూ ఉంది కదా, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా. మొన్న కూడా అన్నాడు కదా, ఏమని అన్నాడు? పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మంచోడు, ఇది అది అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇదేనా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళ మంచోళ్ళ జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతూ ఉన్నాం, సమాధానం చెప్పు. నీ పైన బాధ్యత ఉంది, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఇప్పుడు ప్రస్తుతం, గతంలో మాజీ ముఖ్యమంత్రి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇచ్చేదానికి టైంలా, ఎంపీలకు అపాయింట్మెంట్లు ఇచ్చేదానికి టైంలా, కానీ ఎవరికి? ఎర్రచందనం స్మగ్లర్లకు మాత్రం అపాయింట్మెంట్లు ఇచ్చావు. ఇది నీ చరిత్ర. ఇలాంటి వ్యక్తులని, నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఈ ఎర్రచందనం స్మగ్లర్లతో ఉన్నాడు. అంటే కొల్లం గంగిరెడ్డి, బాబుల్ రెడ్డి, ఇలాంటి ఎర్రచందనం స్మగ్లర్లందరినీ పెంచి ప్రోత్సహించింది నీ పార్టీ. మళ్ళీ నువ్వు నీతులు చెప్తావే, మాటలు మాత్రం కోటలు దాటుతాయి. నువ్వు చెప్పే నీతులు ఎలా ఉంటాయంటే శుద్ధపూసి నీతులు చెప్తావు, కానీ నువ్వు చేసే పనులేంటి? జగన్మోహన్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ని ప్రోత్సహించాడు. ప్రజల్లారా గ్రహించండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇలాంటి నేర చరిత్ర ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని రాజకీయ సమాధి చేస్తేనే మన రాష్ట్రం ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మొన్నొచ్చి నీతులు చెప్పాడు, ఢిల్లీలో ఏదో అని చెప్పి ఏదో అయిపోతా ఉందని డ్రామాలు ఆడాడు ఈ డ్రామారెడ్డి. అదేవిధంగా ఇప్పుడు బెంగళూరులో బొనుకో ఉన్నాడు ఈ డ్రామారెడ్డి. అదేవిధంగా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని, ఎందుకంటే పేదల భూములు కొట్టేసినవాడు సంఘ విద్రోహ శక్తి అవుతాడు, ఎర్రచందనం స్మగ్లింగ్ని ప్రోత్సహించేవాడు సంఘ విద్రోహ శక్తి అవుతాడు. అలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని వెనకేసుకొని వచ్చే ఈ పెద్ద సంఘ విద్రోహ శక్తి, ఈ ఆర్థిక నేరస్తుడు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా? ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్ నా దృష్టిలో. ఎందుకంటే ఇలాంటి ఆర్థిక నేరస్తుడు, ఎర్రచందనం స్మగ్లర్లతో ఉండేవాళ్ళు, అదేవిధంగా పేదల భూములు కబ్జా చేసే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలే కాదు, సమాజమే పొల్యూట్ అయిపోతుంది. ప్రజలందరూ ఆలోచించాలి, వీళ్ళని రాజకీయ సమాధి చేయాలి. ఇది ప్రతి ఒక్కరిపైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇలాంటి నేరస్తులంతా జైల్లో ఉన్నారు. లేకపోయింటే ఇలాంటి నేరస్తులు ఇంకా 10 మందిని తయారు చేసి సమాజాన్ని పొల్యూట్ చేసుంటారు ఈ ఆర్థిక నేరస్తులు, ఈ స్మగ్లర్లు. ఆలోచించండి ప్రజల్లారా. చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరేది ఒకటే, ఇలాంటి వాళ్ళని ఇంకా ఏరిపారేయండి, ఒక్కడిని కూడా మిగిలినయద్దండి. ఎంతమంది ఎర్రచందనం స్మగ్లర్ ఉంటే అంతమందిని తీసుకొని పోయి జైల్లో వేయండి. అదేవిధంగా ఎవరైతే సంఘ విద్రోహ శక్తి పేదల భూములు కబ్జా చేశారో వాళ్ళందరినీ జైల్లో వేయండి, వాళ్ళందరినీ చట్టరీత్యా శిక్షించండి. అలాంటి వాళ్ళని శిక్షిస్తే, శిక్ష పడితేనే రేపు ఎవడన్నా తప్పు చేయాలంటే భయపడతాడు. చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది మేము ఇదే. అదేవిధంగా ఇలాంటి ఆర్థిక నేరస్తుల్ని ప్రోత్సహిస్తున్న, అదేవిధంగా ఇలాంటి స్మగ్లర్ని ప్రోత్సహిస్తున్న అతిపెద్ద ఆర్థిక నేరస్తుడు భారతదేశంలోని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మనం రాజకీయంగా సమాజ్ చేయాలని ప్రజల్ని కోరుకుంటూ ఉన్నాను.